మాటలతో ఆకట్టుకునే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఈసారి మాస్ స్టెప్లతో కార్యకర్తల జోష్ నింపారు. సీఎం రేవంత్ రెడ్డి పాటకు డాన్స్ చేసి అందరినీ అలరించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో నిర్వహించిన 2వ విడత జనహిత పాదయాత్రలో విహెచ్ పాల్గొని అందరినీ ఇలా ఉత్తేజపరిచారు. సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ నివాసంలో సినీ నిర్మాతలు, దర్శకులు కలిశారు. దిల్ రాజు, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, కిరణ్, రవికిషోర్, నవీన్, వంశీ, బాపినీడు, డివివి, త్రివిక్రమ్, బోయపాటి, కొరటాల, సందీప్ వంగ, వంశీ, అనిల్, వెంకీ తదితరులు సీఎంతో భేటీ అయ్యారు. సినీ కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని, ప్రభుత్వం నుంచి పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని సీఎం వారితో అన్నారు. ఓటు చోరీతోనే మోదీ 3సారి అధికారంలోకి వచ్చారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. కరీంనగర్లో బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచినట్లు డౌట్ గా ఉంది. లేకపోతే గెలిచే అవకాశమే లేదు. కేంద్రం వద్ద 2 బీసీ బిల్లులు పెండింగ్ లో ఉన్న బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదు అన్నారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య భేటీ నిర్వహించారనే ప్రచారం అబద్దమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ తో అంతర్గత సమస్యలున్న చీలిక ఆలోచన తనలో లేదన్నారు. విభేదాలున్న ఈ సమయంలో సన్నిహిత ఎమ్మెల్యేలు క్యాజువల్ గా తనను కలవడంతో భేటీగా పొరపడ్డారని వివరించారు. ఆర్మూర్ పట్టణంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వాలీబాల్ అబ్జర్వర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా వాలీబాల్ నూతన అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా హనుమంత్ రెడ్డి, కార్యదర్శిగా మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా కాంతి గంగారెడ్డి, నీరాజారెడ్డి, సురేష్, చైల్డ్ సెక్రటరీగా గడ్డం మధు, శ్రీనివాస్, మార్కంటి, గంగామోహన్ నియమించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో నిర్వహించిన కూచిపూడి రంగ ప్రవేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆచార్య ప్రసంగించారు. సినీ పరిశ్రమకు సంబంధించి నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఓ పాలసీ తీసుకొస్తే బాగుంటుందని సీఎం రేవంత్ అన్నారు. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం. ఏం కావాలో ఓ కొత్త పుస్తకాన్ని రాసుకుందాం. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సాధించదు. అందరూ చట్ట పరిధిలో పనిచేయాల్సిందే అన్నారు.